పెద్ద కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకే వీడియో తీస్తుంది సార్. మీరు సివిల్ మ్యాటర్ మామూలు బండి మీద వేసుకోరా కృష్ణమూర్తి గారు, పెద్ద కొడుకుని వేసుకోరా బండి మీద, ఇండివిజువల్ వేసుకోరా, చూద్దాం ఏం చేస్తున్నాడు. సార్, పోలీసు వారు పదే పదే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని మీ యొక్క భూమి పంచాయతీల్లో సివిల్ డిస్ప్యూట్స్లో కనుక ఇంటర్ఫీర్ అవుతున్నారా? పొద్దాగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి వచ్చి అవతల పార్టీతో మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వండి, ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి అనే మాటలు మాట్లాడుతున్నారా? అటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఒక సివిల్ డిస్ప్యూట్స్లో పోలీస్ వారికి ఇంటర్ఫీర్ అయ్యేటటువంటి రైట్ అనేది లేదనమాట. పోలీస్ వారు కేవలం అనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఉందో అప్పుడు మాత్రమే పోలీస్ వారు ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఈ సివిల్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడటం, వేరే వ్యక్తి నుంచి కంప్లైంట్ చేసుకొని మీ కంప్లైంట్ తీసుకోకపోవటము, ఒక వ్యక్తికే ఫేవర్గా చేయటము, ఒక వర్గానికి ఫేవర్గా చేయటము, ఇటువంటి సందర్భాలు కనుక ఉన్నట్లయితే మీరు ధైర్యం చేసి హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయండి. మీరు హైకోర్టులో కనుక రిట్ పిటిషన్ కనుక ఫైల్ చేసినట్లయితే కోర్టు వారు డైరెక్ట్గా పోలీస్ అధికారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, సివిల్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నామంటే ఏంటి అని. వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారు. మీరు పోలీసు వారికి ఏమైనా ఉన్నా కానీ చట్ట ప్రకారం వెళ్ళాలి. ఈ విధంగా సివిల్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు అనమాట. చట్టం తెలుసుకోండి, మీ రైట్స్ని మీరు కాపాడుకోండి. ఇటువంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ గురించి ఫాలో అవ్వండి. మీ నాగేంద్ర అడ్వకేట్.